విశ్వవాసునామ సంవత్సర ఉగాది పర్వదినం సందర్భంగా శ్రీ రాజరాజేశ్వర స్వామివారిని ప్రౌఢవి శ్రీనివాస్ దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం శ్రీ రాజరాజేశ్వర ఆలయంలోని ఓపెన్ స్లాబ్ లో ఆలయ ప్రధాన అర్చకులు చంద్రగిరి శరత్ శర్మ ఆధ్వర్యంలో పంచాంగ శ్రవణంలో ముఖ్య అతిథిగా ప్రౌఢవి శ్రీనివాస్ హాజరయ్యారు. వేద పండితులను ఘనంగా సత్కరించారు. సంవత్సరానికి స్వస్తి చెప్తున్నాము. శ్రీ విశ్వావసునామ సంవత్సరానికి నాంది పలుకుతున్నాము. ఈరోజు విశ్వావసునామ సంవత్సరము ఆరంభించినటువంటి వసంత ఋతువులో మొట్టమొదటి ఋతువు వసంత ఋతువు. అయనంలో మొట్టమొదటి అయనం ఉత్తరాయణం. మాసంలో మొట్టమొదటి మాసం చైత్ర మాసం. తిథుల్లో మొట్టమొదటి తిథి ప్రతిపది భాగ్యమైన అలా రూపొందినటువంటి రోజే ఈ ఉగాది. దీనికి శ్రీ విశ్వావసునామ సంవత్సరం అని పేరు. అయితే క్రోధి అనే పదానికి విశ్వావసునామ అనే పదానికి కొంత మనకు భాషాపరంగా జ్ఞానం తెలియకపోయినా కొద్ది తేడా కనబడుతుంది. క్రోధి అని తెలిసిపోతుంది. విశ్వావసు అంటే దాన్ని విపత్తి విడదీస్తే ఈ సంవత్సరం అందరికి కూడా వసు అంటే ధనం మంచి సంపత్ప్రదంగా కొనసాగబడుతుంది. సంవత్సరం అందరికీ డబ్బు మాత్రం పుష్కలంగా దొరుకుతుంది. సంవత్సర ఫలితాన్ని చూస్తే విశ్వావసుల పేరుతో చూస్తే కరణం గురించి తెలుసుకున్నట్టయితే సర్వ కర్మలు సిద్ధిస్తాయి. కాబట్టి ఈ 5 విషయాల్లో ఒక్కొక్కటి ఒక్కొక్క ఫలితాన్ని ఇచ్చేటువంటిదే పంచాంగ శ్రవణ యొక్క అత్యంత బలం. రాజు రవి అని చెప్తున్నాము. ఈనాటి ఈ సంవత్సరంలో 12 రాశులు ఉంటాయి. సంవత్సరంలో ఈ 12 రాశుల వారికి ఆదాయము వ్యయము అని 2 విధానాలు ఉంటాయి. ఇందులో ఆదాయ వ్యయము సాధారణంగా అందరూ చూసుకుంటారు, స్టేటస్ పెడుతున్నారు. మనం యూట్యూబ్ ఓపెన్ చేస్తే కూడా వస్తుంది, మనందరికీ తెలుసు. అందులో చూసి 14 వాళ్ళ ఆదాయము 2 వాళ్ళ ఖర్చు అనగానే వెంటనే మనకు స్ఫురించేటువంటి అంశం ఏంటి అంటే 14 రూపాయలు దొరుకుతాయి, 2 రూపాయలు ఖర్చు అయ్యేది అనుకుంటాం. కానీ ఇక్కడ ఆదాయ వ్యయములు అనేటువంటి విషయాన్ని మనకు లాభం జయా జయం